ఇరాన్ చేస్తున్నటువంటి పని హార్మోజ్ జలసంధి దగ్గర ఇబ్బంది క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి సముద్రం నమ్మడానికి సౌదీ అరేబియా అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సంచలనమైనటువంటి నిర్ణయం అంటే దానికి ప్రత్యామ్నాయం మరొక మార్గం లేదు. ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి అయితే యాన్బు పోర్ట్ నుంచి మొత్తం సరఫరా చేయాలి. అయితే యాన్బు పోర్ట్కి పైప్ లైన్ ద్వారా కేవలం 4 నుంచి 5 మిలియన్ల బ్యారెల్ చమురు మాత్రమే వస్తుంది. ఇంకా చెప్పాలంటే 4.5 మిలియన్లు మాత్రమే వస్తుంది ఈ పైప్ లైన్ ద్వారా. ఆ విధంగా అయితే ఈ అటు 7-8 మిలియన్ల బ్యారెల్ చమురు ఇదయ్యేది, వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఎర్ర సముద్రం నుంచి అయితే 5 మిలియన్ లోపే జరగాలి, ఎందుకంటే పైప్ లైన్కు ఉన్నటువంటి పరిమితాలు అంటే. కానీ ఇప్పుడున్నటువంటి మార్గం మరి అవకాశం లేదు కదా. హార్మోజ్ జలసంధి దగ్గర సౌదీ అరేబియా నుంచి బయలుదేరినటువంటి నౌకల్ని ఆపేస్తున్నారు. అది ఏ దేశానికి చెందిందైనా సరే సౌదీ దగ్గర కొంటే ఆపేస్తున్నారు. ఒకవేళ చైనా కూడా అక్కడ కొంటే ఆ నౌకకి ఏదో ఒక విధంగా ఇబ్బందులు కలిగిస్తున్నారు. అందుకోసమని సౌదీ అరేబియా తన దగ్గర కొంటున్నటువంటి దేశాలు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కొంతవరకు ఎలాగంటే ఇథియోపియా మీదుగా రావాలి, ఇథియోపియా నుంచి యమన్ నుంచి అలా లోపల నుంచి వెళ్ళాలి ఎర్ర సముద్రంలోకి. ఒకవేళ భారతదేశం పడవలే అనుకుంటే చాలా దూరం, మనకి హార్మోజ్ జలసంధి ఉన్నంత దగ్గర ఇవి లేవు. ఎర్ర సముద్రం మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇటువైపు నుంచి. కానీ దీనికి ఓన్లీ సౌదీ అరేబియాకి ఆ ఫెసిలిటీస్ ఉంది రెడ్ సముద్రాన్ని ఉపయోగించుకోవడానికి. యూఏఈకి మళ్ళీ లేదు. యూఏఈకి మళ్ళీ ఈ విధంగానే రావాలి, హార్మోజ్ జలసంధి లోపల నుంచే రావాలి. దానికి మార్గం లేదు. సౌదీకి ఉంది కాబట్టి ఆలోచిస్తుంది. మరి మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో తెలియదు. అంటే అక్కడ హార్మోజులు ఇరుక్కుపోయే కంటే ఈ విధంగా తీసుకురావడం బెటర్. యూరప్ దేశాలకు కూడా ఇది మంచిదే. యూరప్ దేశాలకు ఒక విధంగా కొంచెం దగ్గర ఉండే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే అలాగ ఆఫ్రికాని చుట్టుముట్టుకొని అవి వెళ్ళిపోతాయి. కానీ మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ప్రస్తుతానికి బ్లూంబర్గ్ అయితే ఈ కథనాన్ని వెలువరించింది. అలాగే సౌదీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది, మాకు మరొక మార్గం లేక ఈ విధానం చేస్తున్నామని. అలాగే హార్మోజ్ జలసంధిని పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యానికి ఉపయోగపడే విధంగా అమెరికా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్తుంది. ఒకవైపు యూఏఈ అదే విషయాన్ని చెప్తుంది, ఒకవైపు సౌదీ అరేబియా, మిగతా ఖతార్, అన్ని దేశాలు చెప్తున్నాయి. కానీ ఇరాన్ అంత తొందరగా దారిలోకి వస్తుందా?